మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆర్థిక వ్యవస్థ ఏపీ ఎకానమీకి సంబంధించి గవర్నర్ గారు ఏదైతే ప్రసంగం చేశారో, అంటే గవర్నర్ గారు ఇచ్చినటువంటి ప్రసంగం ఏదైతే ఉందో ఆ ప్రసంగంలో రాష్ట్ర ప్రభుత్వం సాధించినటువంటి విజయాలకు సంబంధించి మనకి చెప్పడం జరిగింది. దాని గురించి ఈరోజు మనం క్లాస్ని డిస్కస్ చేసుకుంటాము. సో దానిలో భాగంగా మనకి ఇది ఖచ్చితంగా మన ఎగ్జామ్స్ ప్యాటర్న్లో గ్రూప్ 2, గ్రూప్ 1 కానీ 2 కానీ 3 కానీ అంటే పంచాయత్ సెక్రటరీ కానీ జరగబోయే ఎగ్జామ్స్లో ఖచ్చితంగా క్వశ్చన్స్ ఉంటాయి. ఇది గవర్నమెంట్ యొక్క అఫీషియల్ డేటా, ఏమండి ప్రభుత్వం యొక్క అఫీషియల్ డేటా కాబట్టి ఆ అఫీషియల్ డేటా ఏదైతే ఉన్నదో దాని ఆధారంగా చేసుకొని మనం ఈ క్లాస్ చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీరు గమనించి జాగ్రత్తగా నోట్ చేసుకోవాల్సిందని మనం చేస్తున్నాం. అలాగే మనం ఇక్కడ పరిశీలించినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు రాష్ట్ర గవర్నర్ ఎవరైతే ఉన్నారో ఆయన గారు చేసినటువంటి ప్రసంగం, దాంట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సాధించినటువంటి విజయాలు ఏంటి అని మనం పరిశీలించుకుంటే వాస్తవంగా ఫస్ట్ మనకి విభజన హామీలకు సంబంధించి దీని గురించి మనం డిస్కస్ చేసుకోవాలి. ఎందుకు డిస్కస్ చేసుకోవాలంటే ఈ విభజన హామీలు నెరవేరనప్పటికీ, అంటే నెరవేర్చనప్పటికీ ఎవరు నెరవేర్చాలంటే కేంద్ర ప్రభుత్వం విభజన హామీలను నెరవేర్చినప్పటికీ, అంత నెరవేర్చినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం వృద్ధి రేటు సాధించింది అనే దాని మీద మన క్వశ్చన్స్ ఉంటాయి. సో చూడండి, విభజన హామీల నేపథ్యంలో మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అతి తక్కువ తలసరి ఆదాయం రావడానికి గల కారణం ఏంటి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తక్కువ తలసరి ఆదాయం రావడానికి గల కారణం ఏంటి అంటే రాజధాని. ఏ రాజధాని? ఫిక్స్డ్ క్యాపిటల్, స్థిరమైన రాజధాని. ముఖ్యంగా హైదరాబాద్ని కోల్పోవటం ఒకటి, బెంగళూరు ఇటువంటి టైప్ ఆఫ్ రాజధానులు మనకి లేవు కాబట్టి తలసరి ఆదాయం కూడా చాలా తక్కువగా ఉంది అని ఆ విషయంలో మనం పేర్కొనడం జరిగింది. సో ఫిక్స్డ్ క్యాపిటల్ ఉంటే దాని ద్వారా వచ్చేటువంటి, ఫిక్స్డ్ క్యాపిటల్ అంటే ఒక స్థిరమైన రాజధాని ఉంటే దాని ద్వారా వచ్చేటువంటి ఆదాయం ద్వారా మనం రాష్ట్ర ప్రగతి అనేది జరుగుతుంది. సో దానిలో భాగంగానే తలసరి ఆదాయం, పర్ క్యాపిటా ఇన్కమ్ తక్కువగా ఉండడానికి గల కారణం కూడా అదే. అలాగే వాస్తవంగా ఈ పర్ క్యాపిటా ఇన్కంలో 70% వృద్ధి సాధించాం మనం. రాజధాని లేనప్పటికీ 70% గ్రోత్ అనేది సాధించాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విషయంలో 70% గ్రోత్ అనేది సాధించాము. కానీ 70% గ్రోత్ రేటు సాధించినప్పటికీ, అంటే తలసరి ఆదాయంలో పర్ క్యాపిటల్ ఇన్కంలో 70% ఆఫ్ ద గ్రోత్ సాధించినప్పటికీ దక్షిణ భారతదేశ రాష్ట్రాలతో పోల్చుకుంటే, దక్షిణ భారతదేశ రాష్ట్రాలంటే మనకి ఎన్ని ఉన్నాయంటే వాస్తవంగా దక్షిణ భారతదేశ రాష్ట్రాలు ఎన్ని ఉన్నాయి? మొత్తం 5 ఉన్నాయి. ఈ 5లో మనకి కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్ర, తెలంగాణ. ఇది యాంటీ సైక్లిక్గా చూసుకుంటే తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు, కేరళ, కర్ణాటక ఇవన్నీ కూడా మనకి వాస్తవంగా చూసుకున్నట్లయితే వీటి యొక్క తలసరి ఆదాయంతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం తక్కువగా ఉంది. తలసరి ఆదాయం తక్కువగా ఉంది. సో ఈ ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం తక్కువగా ఉండడానికి కారణం ఏంటంటే మిగతా రాష్ట్రాలకు ఏవైతే ఉన్నాయో వాటికి ఫిక్స్డ్ క్యాపిటల్స్ ఉన్నాయి, అంటే స్థిరమైన రాజధాని ఒకటి ఉంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ కోల్పోవడం అనేది చాలా మనకి కోలుకోలేనటువంటి అంశం. ఎందుకంటే ఈ రాజధాని నుంచి మనకు గతంలో పెట్టుబడులు మొత్తం ఇక్కడే పెట్టాం కాబట్టి రాష్ట్ర ఆదాయం మొత్తం కూడా తెలంగాణ ప్రాంతానికి పోయింది. అలాగే బెంగళూరు కర్ణాటక రాజధాని, కేరళ తిరువనంతపురం, అలాగే మనకి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తమిళనాడు చెన్నై, ఇవన్నీ కూడా ఎప్పటి నుంచో ఉన్నటువంటి రాజధానులు. ఈ రాజధానుల్లో వచ్చేటువంటి పెట్టుబడిని ఆధారంగా చేసుకొని మన పర్ క్యాపిటల్ ఇన్కమ్ కూడా మనం తీసుకున్నట్లయితే ఇటువంటి విషయాల్లో మనకి ఇక్కడ తగ్గడం జరిగింది. సో అందుకని ఈ రాజధాని విషయంలో ఖచ్చితంగా మనకి ఒక స్థిరమైన రాజధాని లేకపోవడం అనేది కూడా మనం ఈ రాష్ట్ర విభజనకు సంబంధించి అదొక చెప్పుకోదగ్గ అంశం, అంటే కోలుకునేటువంటి అంశం అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం అనేది ఖచ్చితంగా పర్ క్యాపిటల్ ఇన్కమ్ విషయంలో సంబంధించి ఒకవేళ వృద్ధి సాధించినా కొంతవరకు సాధించినప్పటికీ
దాంట్లో అన్ని లొసుగులు ఉన్నప్పటికీ, అంత ఆదాయం అనేది తక్కువగా ఉన్నప్పటికీ మనం అభివృద్ధి పథంలో నడిచామని చెప్పేసి మనకు రావడం జరిగింది, రిపోర్ట్ రావడం జరిగింది. అలాగే మనం పరిశీలించినట్లయితే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారు ఏదైతే నిధులని వెనుకబడిన జిల్లాలకు కేటాయించాలనుకున్నారు. అంటే ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం తన విభజన హామీలో పేర్కొన్నటువంటి నిధుల ఆధారంగా రాష్ట్రంలో ఉన్నటువంటి 7 వెనుకబడిన జిల్లాలకు నిధులు కేటాయించాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ 7 వెనుకబడిన జిల్లాలు కేటాయించాలని ప్రభుత్వం ప్రతిపాదించి నీతి ఆయోగ్ ఆమోదించినప్పటికీ గత సంవత్సరం ఏదైతే ఇవ్వాలనుకున్నారో జిల్లాకి 50 కోట్లు, ఆ 50 కోట్లని కేంద్రం తిరిగి తీసుకోవడం జరిగింది. నీతి ఆయోగ్ ప్రతిపాదించినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం వాటిని వెనక్కి తీసుకోవడం జరిగింది. ఓకేనండి. సో ఇదంతా కూడా మనకి విభజన హామీల నేపథ్యంలో. సో మనకి ఇక్కడ 2019 క్వశ్చన్స్ కంపల్సరీగా ఇక్కడ వస్తున్నాయి. 100% క్వశ్చన్స్ వస్తాయి. 100% క్వశ్చన్స్ వస్తాయి. చూడండి ఏమండి, మనం రాజధాని లేనప్పటికీ వృద్ధి రేటు ఎలా సాధించాము అనే అంశాల్లో ఈ విభజన హామీలు ఏవైతే ఉన్నాయో అవి ప్రాముఖ్యతను పోషిస్తాయి. కాబట్టి దాంట్లో మనకి భారీగా రెవెన్యూ లోటు ఉండడం, రెవెన్యూ డెఫిసిట్ అనేది భారీగా ఉంది మనకి రాష్ట్ర ప్రభుత్వం నవ్యాంధ్ర ఏర్పడిన తర్వాత. అలాగే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సంస్థ లేకపోవడం, R&Ds పరిశోధన మరియు అభివృద్ధి సంస్థలు లేకపోవడం, ఏ ప్రాంతంలో ఉన్న ఆస్తులు అక్కడికే కేటాయించడం. అంటే మన విభజన నేపథ్యంలో ఆస్తుల విషయంలో స్థిర చర ఆస్తులు ఉన్నాయండి. స్థిర ఆస్తులు, చరాస్తులు ఏవైతే ఉన్నాయో, ఏ ప్రాంతంలో ఉన్నాయో స్థిరాస్తుల విషయంలో అక్కడే కేటాయించడం వల్ల గతంలో మనం ఏదైతే పెట్టుబడి పెట్టుకున్నామో మిగతా ఆస్తులన్నీ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి హైదరాబాద్ ప్రాంతంలో ఎక్కువగా పెట్టుబడి పెట్టడం కాబట్టి సో ఆ స్థిరాస్తులు మొత్తం కూడా అక్కడికే వెళ్ళడం జరిగింది. అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మైనస్గా మనం చెప్పుకోవచ్చు. అలాగే నెక్స్ట్ అప్పులను ఏమో జనాభా ప్రాతిపదికన, ఏమండి ఇది ఇంపార్టెంట్, అప్పులేమో జనాభా ప్రాతిపదికన, ఆస్తులేమో ప్రాంతాల ప్రాతిపదికన కేటాయించడం జరిగింది. ఇది గత క్లాసుల్లో కూడా మనం డిస్కస్ చేసుకున్నాము. అవే పాయింట్స్ని మనం ఇక్కడ గవర్నర్ అంటే మన రాష్ట్ర ప్రభుత్వం వారు ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఏ పాయింట్స్ అయితే హైలైట్ చేస్తున్నానో ఆ పాయింట్ పై ఫోకస్ చేస్తే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఉపయోగపడుతుంది. అలాగే సమైక్య రాష్ట్రంలో రాబడుల్లో 46%, ఏమండి సమైక్య రాష్ట్రంగా ఉన్నప్పుడు రాబడుల్లో 46% ఏపీకి కేటాయించడం. వాస్తవంగా వచ్చినటువంటి రాబడుల్లో ఏవైతే మన రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చాయో వాటిలో 46% మనకి కేటాయించాడు. అంటే రిమైనింగ్ 54% ఎవరు కేటాయించారంటే తెలంగాణ ప్రభుత్వానికి కేటాయించారు. అంటే ఈ రాబడుల విషయంలో కూడా మనకి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం జరిగిందనే మనం చెప్పాలి. అట్ ద సేమ్ టైం వినియోగ ప్రాతిపదికన విద్యుత్ని కేటాయించడం. విద్యుత్ని ఇక్కడ క్వశ్చన్ పడుతుందండి, ఏ ప్రాతిపదికన కేటాయించారంటే వినియోగ ప్రాతిపదికన కేటాయించారు. 2019లో మనకి ఏ ఎగ్జామ్ అయినా కేటాయించడం మనకి రావడానికి అవకాశం ఉంది. అంటే వాస్తవంగా పరిశీలిస్తే వినియోగం ద్వారా విద్యుత్ని కేటాయించినట్లయితే అది ఏమవుతుందంటే గతంలో మనకి హైదరాబాద్ రాజధానిగా ఉంది కాబట్టి ఆ హైదరాబాద్ రాజధానికి ఎక్కువగా వినియోగం పోయింది కాబట్టి అలా వినియోగం పోబట్టి అక్కడికే వినియోగ ప్రాతిపదికన విద్యుత్ కేటాయిస్తే ఎక్కువగా వాళ్ళకి విద్యుత్ అనేది తెలంగాణ ప్రభుత్వానికి వెళ్ళడం జరిగింది. అది కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మనకి లోటుగానే చెప్పవచ్చు. ఇన్ని లోట్లు ఉన్నప్పటికీను దేశంలోనే అధిక వృద్ధి సాధించింది. ఏ రంగంలో? వ్యవసాయ అనుబంధ రంగాల్లో మనకి వృద్ధి రేటు సాధించింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ రంగం వాటా 11%గా ఉంటే వ్యవసాయ అనుబంధ రంగాల వాటా భారతదేశంలో కేవలం 2.4% మాత్రమే ఉంది. అంటే 2.5 into 4 అంటే 10 times. అంటే ఇక్కడ మన క్వశ్చన్ ఎలా వస్తుందంటే దేశంలోని అత్యధిక వృద్ధి రేటు సాధించిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. దేంట్లో? వ్యవసాయ అనుబంధ రంగాలు, అగ్రికల్చర్ అండ్ ఇట్స్ అలైడ్ యాక్టివిటీస్. అగ్రికల్చర్ అండ్ ఇట్స్ అలైడ్ యాక్టివిటీస్. సో అగ్రికల్చర్ అండ్ ఇట్స్ అలైడ్ యాక్టివిటీస్ ఏదైతే ఉన్నాయో వాటిల్లో
ఇన్ని సమస్యలు ఉన్నప్పటికీ మనం 2 అంకెల వృద్ధి సాధించి దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నాము. అలాగే ఇక్కడ మనం పోల్చుకున్నట్లయితే దేశాన్ని పోల్చుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క వృద్ధి రేటు 11% ఉంది. అంటే దేశ వృద్ధి రేటుతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్ వృద్ధి రేటు 4 రెట్లు ఎక్కువగా ఉంది. 4 రెట్లు, ఎందుకంటే 2.5 into 4 times, కాబట్టి మొత్తం 4 రెట్లు ఎక్కువగా ఉంది. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇక్కడ రావడానికి అవకాశం ఉంది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. 4 times ఎక్కువగా ఉంది. సో ఇదంతా కూడా మనకి రాజధాని విషయంలో ఎన్ని హామీలు నెరవేర్చిపోయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి తీవ్రమైన కృషి వల్ల ఈ వృద్ధి రేటు రావడం జరిగింది వ్యవసాయ అనుబంధ రంగాల్లోని మనం గమనించాలి. అలాగే సాగునీరు విషయంకి వచ్చినట్లయితే మనకి ఈ సాగునీటికి సంబంధించి ఏదైతే కేటాయింపులు చేశారో 2004-14 మధ్య, అంటే ఈ ప్రభుత్వం రాకముందు గత ప్రభుత్వం ఉన్నప్పుడు అని అర్థం. 2004-14 అంటే ప్రస్తుత ప్రభుత్వం లేని సమయంలో, గత ప్రభుత్వాలు ఉన్న సమయంలో కేటాయించినటువంటి సాగునీటి కేటాయించిన కేటాయింపులు, అంటే ఇది ఎక్స్పెండిచర్ మాత్రమే, గుర్తుపెట్టుకోండి, వ్యయము కాదు అండి. ఎక్స్పెండిచర్ ఎంత ఎక్స్పెండ్ చేశారు అంటే అవుట్లే, మనకి దానికి సంబంధించి మనం ఎంత ఎక్స్పెండ్ చేసాము అంటే మనం వాడింది కాకుండా ఇక్కడ ఎంతైతే కేటాయించారో అండి, కేటాయించారు దానికి సంబంధించి 79,000 కోట్లుగా ఉంది, 300 కోట్లుగా ఉంది. అయితే 2014-18 అంటే ఈ 4-5 సంవత్సరాల్లో రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 5 సంవత్సరాల్లో సాగునీటికి ఎంత కేటాయించారండి? 64,333 కోట్లు కేటాయించడం జరిగింది. అంటే గత 10 ఏళ్లలో పెట్టుకున్నటువంటి అమౌంట్ ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వం ఈ 5 ఏళ్లలోనే కేటాయించి సాగునీటి రంగంపై వృద్ధి సాధించడం జరిగింది. దానికి సంబంధించి నూతనంగా ప్రాజెక్టులు, అలాగే రాయలసీమ సస్యశ్యామలు చేయడం, రాయలసీమ జిల్లాలని, దానిలో భాగంగానే హంద్రీనేవా నుంచి కుప్పం కాలువకు సంబంధించి మనకి వాటర్ వెళ్ళడం జరిగింది. ఇదంతా కూడా ఇటీవల చిత్తూరు జిల్లాలో కూడా మనకి మొట్టమొదటిసారిగా కరూరు జిల్లాలో పేర్కొన్నటువంటి రాయలసీమ జిల్లాలో కూడా ఈ కృష్ణా వాటర్ని మన కడప నుంచి వచ్చే గండికోట రిజర్వాయర్ నుంచి కావచ్చు, హంద్రీనేవా కాలువ ద్వారా కావచ్చు, వీటిని పంపించి మనకి రాయలసీమ ప్రాంతాన్ని కూడా సాగునీటి విషయంలో మనకి ప్రతిఫలం వచ్చిందని మనం చెప్పుకోవచ్చు. అలాగే సాగునీటి సదుపాయం విషయంలో మొత్తం 32 లక్షల ఎకరాలకు స్థిరీకరణ చేశారు. అంటే సాగునీటి సదుపాయాలు ఎంత కల్పించారంటే 32 లక్షల ఎకరాలకు. ఇక్కడ ఒక్కొక్కసారి హెక్టార్లని ఇస్తాడు, హెక్టార్లు అంటే తప్పు, కానీ ఎకరాలు అనేది చూసుకోవాలి. అంటే అభ్యర్థులు గమనించాల్సిన విషయం ఏంటంటే మనకి అక్కడ ప్రతి లైన్ ప్రతి పాయింట్ని మనం డిస్కస్ చేసుకునేటప్పుడు చదువుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఎకరాలు హెక్టార్లు మనకి వాస్తవంగా అభ్యర్థుల్ని బోల్తా కొట్టించడం కోసం వాళ్ళు ఏం చేస్తారంటే ఎకరాలు హెక్టార్లు ఇలా కన్ఫ్యూజన్ స్టేట్లో ఇస్తారు. సో ఆ కన్ఫ్యూజన్ స్టేట్ ఏదైతే ఉందో ఆ కన్ఫ్యూజన్ స్టేట్ నుంచి మనకి ముఖ్యంగా 32 లక్షల ఎకరాలకు సంబంధించి ఏదైతే ఉందో ఆ 32 లక్షల ఎకరాలు అనేది మనకి ఇంపార్టెంట్. సో సాగునీటి సదుపాయం ఇచ్చి ఆయకట్టుని స్థిరీకరణ చేశారు. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది ఒకటి ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. అలాగే పోలవరం విషయంలో, సో వాస్తవంగా ఈ పోలవరం ఎప్పుడో 1983-84 సంవత్సరంలో శ్రీ టంగుటూరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు శ్రీ టంగుటూరి అంజయ్య గారు నేతృత్వంలో శంకుస్థాపన చేస్తే 2014లో కొద్దిగా బీజం పడ్డప్పటికీ పనులు నత్తనడకన సాగడంతో మనకి ఆంధ్రప్రదేశ్ సంబంధించి అప్పుడున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే ఉందో దానిపై ఛత్తీస్గఢ్ కానీ ఒరిస్సా రాష్ట్రం కానీ అభ్యంతరాలు తెలపడంతో ఆ పోలవరం ప్రాజెక్ట్ కొంత రీబ్యాక్, అంటే మనకి కొంత అలజడులు, అంటే కొంత బ్యాక్ వెళ్ళిపోయింది. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వచ్చిన తర్వాత 2014లో దీనికి కేంద్ర ప్రభుత్వం మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో ప్రత్యేక హోదా సెక్షన్ 90 ప్రకారం జాతీయ హోదా ఇస్తానని చెప్పి దానికి 100% నిధులు కేటాయిస్తానని చెప్పి ప్రమాణం చేసి, అంటే వాస్తవం ఖచ్చితంగా ఇస్తానని చెప్పకుండా జస్ట్ రిటర్న్గా చెప్పినప్పటికీ వాళ్ళు ఇవ్వనప్పటికీ ఇప్పటి వరకు 2014 తర్వాత ఈ పోలవరం విషయంలో 10,449 కోట్లు, అంటే సుమారుగా 10,500 కోట్లు ఖర్చు పెట్టారు రాష్ట్ర ప్రభుత్వం వారు. ఖర్చు పెట్టిన తర్వాత దాంట్లో మనకి 2019 ఖరీఫ్ సీజన్లో గ్రావిటీ ద్వారా, ఇది ఇక్కడ ఇంపార్టెంట్ అండి, ఈ గ్రావిటీ ద్వారా మనకి నీటి సరఫరా చేసి ఈ ఆయకట్టుని స్థిరీకరించాలని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఇప్పటి వరకు
ఆ వేస్ట్ వాటర్ ఏదైతే ఉందో, సముద్రంలో పోయే వాటర్ ఏదైతే ఉందో దాన్ని గ్రావిటీ ద్వారా ఇటు మనం మళ్లించి ఆ మళ్లించినటువంటి నీటిని సరఫరా చేసి ఆయకట్టుని స్థిరీకరిస్తున్నారు. అట్ ద సేమ్ టైం 2019 నాటికి పోలవరం ప్రాజెక్ట్ని పూర్తి చేయాలని కృతనిశ్చయంతో రాష్ట్ర ప్రభుత్వం వారు ఉన్నారు. నెక్స్ట్ పట్టిసీమ ప్రాజెక్టు విషయంలో పట్టిసీమ ప్రాజెక్టు విషయంలో గోదావరి మరియు కృష్ణా నదుల అనుసంధానం పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా అయింది. సో ఈ పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా గోదావరి కృష్ణా నదుల అనుసంధానం చేసిన తర్వాత గత 4 పంట కాలాలు, ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. 2019లో క్వశ్చన్ రావడానికి జరిగింది. వాస్తవంగా మనకి వాటర్ ఎన్ని టీఎంసీలు కేటాయించాడు ఇవన్నీ అడగడు. వాస్తవంగా ఎన్ని టీఎంసీలు నీటిని కేటాయించారు అని అడగరు. కానీ ఈ 263 టీఎంసీల నీటి ఏదైతే కృష్ణానదికి మళ్లించారో ఆ మళ్లించిన నీటికి సంబంధించి ఆర్థిక సంవత్సరానికి పంపించారా, అర్ధమాసానికి పంపించారా, లేదా ఫుల్ 12 నెలలకు పంపించారా, లేదా 4 పంట కాలాలకు పంపించారంటే పంట కాలం ఏదైతే ఉందో ఆ కాలంలో యూజ్ చేసుకున్నారు. అది ఇక్కడ మనకి బిట్ రావడానికి అవకాశం ఉంది. చాలా 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 ఇంపార్టెంట్ అండి ఇది. ఓకేనండి, ఇక్కడ కూడా క్వశ్చన్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ విషయానికి వస్తే ఉద్యోగుల సంక్షేమానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇళ్ల స్థలాలు కేటాయిస్తానని, అలాగే 70 సంవత్సరాలు పైబడిన వారికి ఎవరైతే పింఛన్ పొందుతున్నారో వాళ్ళకి 70 సంవత్సరాల పైన ఉన్న వారికి పింఛన్ని అదనంగా 10% ఇస్తున్నట్లు, అంటే వాళ్ళకు వచ్చే అమౌంట్లో 10%. సపోజ్ 1 లక్ష రూపాయలు వచ్చిందంటే 10% అంటే 10,000, అంటే 1,10,000 అదనంగా 70 సంవత్సరాలు దాటిన వాళ్ళకి కూడా ఇస్తూ వివిధ రంగాల్లో ఉన్నటువంటి వారికి ప్రమోషన్లు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ విషయానికి వస్తే రాజధాని పనుల విషయానికి వచ్చినట్లయితే మనకి సుమారుగా 39,000 కోట్లతో 800 అంటే 39,875 అంటే సుమారుగా 40,000 కోట్లతో మన రాజధాని పనులు అనేవి స్టార్ట్ అయ్యి ప్రస్తుతం ఈ రాజధాని పరిసర ప్రాంతాల్లో ఏవైతే ఏర్పాటు చేయదలుచుకున్నారో ఆ బిల్డింగ్స్ ఇవన్నీ కూడా సుమారుగా 2020 నాటికి 2020 అక్టోబర్ నాటికి పూర్తి చేయనున్నట్లు ప్రకటించడం జరిగింది. అట్ ద సేమ్ టైం నెక్స్ట్ బీసీ కులాలకు సంబంధించి కార్పొరేషన్లు. సో రాష్ట్రంలో వెనుకబడి కులాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ప్రతి కులానికి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని చెప్పి ఏదైతే ప్రకటించారో దానిలో భాగంగానే ఇప్పటి వరకు 11 సామాజిక వర్గాలకు ఏ సామాజిక వర్గాలకు బీసీల్లో, అంటే రాష్ట్రంలో వెనుకబడిన తరగతులు ఏవైతే ఉన్నాయో ఆ తరగతులకు సంబంధించినటువంటి 11 సామాజిక వర్గాలకు కొత్త కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే కళ్ళు గీత కార్పొరేషన్ ఏదైతే ఉందో, టాడీ డాపర్స్ ఏదైతే ఉందో కార్పొరేషన్, ఆ టాడీ డాపర్స్ కార్పొరేషన్ని శెట్టి బలిజ గౌడ శ్రీశైల కార్పొరేషన్గా పేరు మార్చారు. ఒకవేళ క్వశ్చన్ ఇస్తే ఇక్కడ రావచ్చు, కానీ ఇది మనం అంత ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. కానీ పేరు మార్చారు కాబట్టి ఇది రావడానికి అవకాశం ఉంది, స్కోప్ ఉన్నటువంటి అవకాశం ఉంది. అలాగే నెక్స్ట్ మనకి అతిపెద్ద కాగిత పరిశ్రమ రీసెంట్గా మనకి రామాయపట్నం ప్రకాశం జిల్లా రామాయపట్నంలో 24,500 కోట్లతో ప్రపంచంలోని అతిపెద్ద పేపర్ మిల్ని ఏర్పాటు చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం విశాఖలో 70,000 కోట్లలో పునర్వినియోగ ఇంధన 5G డేటా సెంటర్ను ఏర్పాటు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. మేక్ ఇన్ ఇండియాలో తయారయ్యేటువంటి ప్రతి 5 మొబైల్ ఫోన్స్లో ఒకటి ఏపీలోనే తయారవుతుందని, ప్రతి నెల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 3 నుంచి 3.5 మిలియన్ల ఫోన్లు తయారీ అనేది జరుగుతుందని మన ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. అలాగే మైక్రో ఇరిగేషన్ విషయానికి వచ్చినట్లయితే దేశంలోనే ఉన్న మొత్తం టాప్ 10 డిస్ట్రిక్ట్స్ ఏవైతే మైక్రో ఇరిగేషన్ చేస్తున్నాయంటే సూక్ష్మ సేద్యము చేసేటువంటి 10 జిల్లాలు దేశంలో టాప్ 10 జిల్లాల్లో 10లో 6 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవి. ఆ 6 జిల్లాలు ఏంటంటే మొత్తానికి మనం ఈ సబ్జెక్ట్ గుర్తుపెట్టుకునేటప్పుడు వాస్తవంగా మనం తక్కువ కాలంలో ఎక్కువగా గుర్తుపెట్టుకోవాలి. ఈ తక్కువ కాలంలో ఎక్కువగా ఎలా గుర్తుపెట్టుకోవాలంటే డివిజన్. సో మనకి ఇక్కడ ఆంధ్ర ప్రాంతాన్ని మనం జోన్స్ వైజ్గానే డివైడ్ చేసుకోవచ్చు, లేదా ప్రాంతాల వారీగానే డివైడ్ చేసుకొని ఆ ప్రాంతాల వారీగా చదువుకుంటే మనకి ఈజీగా తక్కువ కాలంలో ఎక్కువగా గుర్తుపెట్టుకుంటాము. అలా మనకి
మైక్రో ఇరిగేషన్ విషయంలో రాయలసీమ జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆ రాయలసీమ జిల్లాల్లో 4తో పాటు ప్రకాశం జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా కూడా సూక్ష్మ సేద్య విషయంలో దేశంలో ఉన్న టాప్ 10 డిస్ట్రిక్ట్స్లో మన 6 ఏపీలో ఉండటం జరిగింది. అంటే రాయలసీమలో 4 జిల్లాలు, దక్షిణ కోస్తాలో ఉన్నటువంటి 2 జిల్లాల్లో ప్రకాశం జిల్లా, అంటే దక్షిణ కోస్తాలో 2 జిల్లాలు ఉన్నాయి, దాంట్లో ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లా. మనకి జోన్ 2లో అంటే గోదావరి జిల్లాలు, కృష్ణా కలుపుకొని పరిశీలిస్తే ఉభయ గోదావరి జిల్లాలో పశ్చిమ గోదావరి ఉండటం జరిగింది. అర్థమైందండి. ఇది మైక్రో ఇరిగేషన్ విషయం. అలాగే రుణమాఫీ విషయమై సుమారుగా గత 4 ఏళ్లలో మనకి అనేక లోటుపాట్లు ఉన్నప్పటికీ, అంటే మనకి బడ్జెట్ సహకరించినప్పటికీ, కేంద్రం సహకరించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం వారు 24,000 కోట్ల రుణమాఫీ విషయంలో రైతులకు చేసి రైతుల యొక్క ఆత్మహత్యల్ని నివారించడంలో సక్సెస్ అయ్యారని చెప్పడం జరిగింది. అలాగే వ్యవసాయ అనుబంధ రంగాలకు 81,554 కోట్లు కేటాయించడం జరిగింది. అట్ ద సేమ్ టైం జీరో బేస్డ్ న్యాచురల్ ఫార్మింగ్ అంటే ప్రకృతి సేద్యము, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. 100% ఇక్కడ రావడానికి క్వశ్చన్ ఉంది. ఎందుకంటే 2019 అంటే 18-19 ఆర్థిక సంవత్సరానికి గాను 2018 సంవత్సరంలో రైతులకి ప్రకృతి వ్యవసాయం విషయమై 5.23 లక్షల మంది రైతులకు విస్తరణ కార్యక్రమాలు, అంటే ఈ ప్రకృతి వ్యవసాయ ఏదైతే ఉందో సేద్యాన్ని విస్తరించడం జరిగింది. అట్ ద సేమ్ టైం రాష్ట్ర ప్రభుత్వం 10,000 కుటుంబానికి 10,000 చొప్పున ఆదాయాన్ని నెలకు ఇవ్వాలని, ఆ మినిమం ఆదాయం, కనీస ఆదాయాన్ని ఇవ్వాలని, ఆ ఆదాయం విషయంలో మిల్క్, మీట్, ఎగ్ సంబంధించి వృద్ధిని పెంపొందించుకోవడం కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు ప్రకటించడం జరిగింది. అలాగే దేశంలోనే ఎక్కడా లేని విధంగా మనకి ఆక్వా రంగంలో 33.5%తో మన రాష్ట్ర ప్రభుత్వం ముందడుగులో ఉంది. అంటే దేశంలోనే ముందంజలో ఉంది ఆక్వా కల్చర్, అంటే ఫిషింగ్ రంగం. అలాగే మనకి ఇక్కడ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ చివరిగా మనకి ఈ కృష్ణా గోదావరితో పాటు ఈ కృష్ణా వాటర్ని నెల్లూరుకి, ముఖ్యంగా మనకి రాయలసీమ జిల్లాలకు మళ్లించడం జరిగింది. నెల్లూరు రాయలసీమ ప్రాంతానికి శ్రీశైలం నుంచి ఆ వాటర్ని పంపించారు. అలాగే ఈ మొత్తానికి ఈ వాటర్కి ఏదైతే కేటాయింపులు ఉన్నాయో అవి 1,667 కోట్లు పెట్టుబడి పెట్టి మనకి 44,000 కోట్ల ఉత్పాదక విలువను రాష్ట్ర ప్రభుత్వం సాధించడం జరిగింది. సో ఇదంతా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సక్సెస్గానే మనం చెప్పుకోవచ్చు. సో ఇదంతా మనకి రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ యొక్క ప్రసంగం బ్రీఫ్గా. అలాగే దీని ఎక్స్ప్లెనేటరీ పార్ట్ మొత్తం కూడా నెక్స్ట్ మనకి ఫర్దర్ క్లాసెస్లో ఉంటుంది, గమనించాల్సిన అంశము. అట్ ద సేమ్ టైం నేను మీకు ఇప్పుడు ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశానో కింద మీకు డ్రైవ్ లింక్ ఇవ్వడం జరిగింది. ఆ డ్రైవ్ లింక్లో ఈ పీడిఎఫ్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. గమనించాల్సిందిగా మనం చేస్తున్నాను. కానీ ఖచ్చితంగా 100% క్వశ్చన్స్ అనేవి ఖచ్చితంగా వస్తాయి. చాలా చాలా జాగ్రత్తగా చదవాల్సిన అంశం. ఓకే రైట్, థ్యాంక్ యూ.